my dear students, welcome to Kanishka IAS Academy. ఈ రోజు మనం హెనెల్ లదాఖ్లోని హెనెల్లో ఏర్పాటు చేసినటువంటి ఒక టెలిస్కోప్ గురించి డిస్కస్ చేసుకుందాం. దీనిలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మల్టిపుల్ టాపిక్స్ మీరు దీంట్లో ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. నెంబర్ 1, ఈ టాపిక్లో ఉన్నటువంటి ఇష్యూస్ లైక్ దీనిలోని మేజర్ అట్మాస్ఫిరిక్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ టెలిస్కోప్, మేజర్ అట్మాస్ఫిరిక్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ టెలిస్కోప్, సో MACE. ఈ మేజర్ అట్మాస్ఫిరిక్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ టెలిస్కోప్ లదాఖ్లోని హెనెల్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. లదాఖ్లోని హెనెల్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మేజర్ అట్మాస్ఫిరిక్ చెరెన్కోవ్ టెలిస్కోప్ దీని ఏర్పాటుకి 4 సంస్థలు కలిసి అక్టోబర్ 4, 2024లో ఏర్పాటైన ఈ సంస్థ నెంబర్ 1 బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, నెంబర్ 2 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, నెంబర్ 3 టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, నెంబర్ 4 ECL. ఈ 4 సంస్థలు సంయుక్తంగా ఈ మేజర్ అట్మాస్ఫిరిక్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ టెలిస్కోప్ నిర్మాణానికి దోహదం చేసినాయి. సో దీని యొక్క పనితీరు గురించి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 2లో కానీ ఆ గ్రూప్ 1లో కానీ అడగడానికి ఛాన్సెస్ ఉంది. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ డైనమిక్స్ ఆఫ్ దిస్ సెగ్మెంట్? నెంబర్ 1, మేజర్ అట్మాస్ఫిరిక్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ టెలిస్కోప్లో ఫస్ట్ సెగ్మెంట్ ఈస్ ఈ టెలిస్కోప్. అర్థమవుతున్నాను, ఈ టెలిస్కోప్ చాలా చాలా సెన్సిటివ్ టెలిస్కోప్, గామా తరంగాలను అధ్యయనం చేస్తుంది. ఎలా వస్తుందో చూడండి. నెంబర్ 1, ఎప్పుడైనా ఒక బ్లాక్ హోల్ బర్స్ట్ అయినప్పుడు కానీ లేదా ఎప్పుడైనా ఒక బ్లాక్ హోల్ చుట్టూ ఉన్నటువంటి హై ఎనర్జెటిక్ ప్రాసెస్ విధానాల ద్వారా గామా తరంగాలు వాతావరణంలోకి వస్తాయి. వెన్ ఎవర్ దే ఎంటర్ ఇన్ టు ద అట్మాస్ఫియర్, అవి ఎప్పుడైనా అట్మాస్ఫియర్లోకి వచ్చినప్పుడు అట్మాస్ఫియర్లో అవి రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే అట్మాస్ఫియర్ వాటిని యూవీ తరంగాలు గామా తరంగాలు రాకుండా ఆపేస్తుంది. అయితే సుదూరమైనటువంటి విశ్వం నుంచి వచ్చినటువంటి గామా తరంగాలు వాతావరణంలో రియాక్ట్ అయ్యి ఎలక్ట్రాన్ పాజిట్రాన్గా మారి కాంతి కన్నా వేగంగా ప్రయాణిస్తుంది. ఓకే, సో గామా తరంగాలు వాతావరణంలో ఎలక్ట్రాన్ పాజిట్రాన్గా మారి కాంతి కన్నా వేగంగా ప్రయాణించడాన్ని చెరెన్కోవ్ రేడియేషన్ అంటారు. ఈ చెరెన్కోవ్ రేడియేషన్ ఫెంటాస్టిక్ రేడియేషన్ రష్యాలో జన్మించినటువంటి పావులో చెరెన్కోవ్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు కాబట్టి దీన్ని చెరెన్కోవ్ రేడియేషన్ అంటారు. దిస్ రేడియేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? చెరెన్కోవ్ రేడియేషన్. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తనండి. గామా తరంగాలు వాతావరణంలోకి వచ్చిన తర్వాత గామా తరంగాలు వాతావరణం ఏం చేస్తుంది? గామా తరంగాలు నిరోధిస్తుంది. ఎప్పుడైతే గామా తరంగాలు వాతావరణాన్ని నిరోధిస్తాయో అప్పుడు ఎలక్ట్రాన్ పాజిట్రాన్ రేడియేషన్గా మారుతాయి. ఈ ఎలక్ట్రాన్ పాజిట్రాన్ రేడియేషన్ ఏం చేస్తుందంటే ఇది కాంతి కన్నా వేగంగా ప్రయాణిస్తుంది. సో ఈ కాంతి కన్నా వేగంగా ప్రయాణించేటువంటి ఈ రేడియేషన్ని, దిస్ రేడియేషన్ కాంతి కన్నా వేగంగా ప్రయాణించేటప్పుడు కొంత రేడియేషన్ విడుదల చేస్తుంది కదా, దట్ రేడియేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ చెరెన్కోవ్ రేడియేషన్ అన్న. సో ఈ చెరెన్కోవ్ రేడియేషన్ కనుగొన్నందుకు ఇతనికి 1958లో నోబెల్ బహుమతి భౌతిక శాస్త్రంలో లభించింది. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇతని పేరు మీదుగా ప్రపంచంలో చాలా టెలిస్కోప్లు 118 టెలిస్కోప్ల తోటి ఒక అద్భుతమైనటువంటి స్ట్రక్చర్ని ఏర్పాటు చేశారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ చెరెన్కోవ్ టెలిస్కోప్ అర్రే అంటారు. అర్రే అంటే సమూహం. సో ప్రపంచంలో డిఫరెంట్ లొకేషన్స్లో చెరెన్కోవ్ టెలిస్కోప్ అర్రేని నిర్మించారు. ఈ CTAలో ఉన్నటువంటి 118 టెలిస్కోప్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ టెలిస్కోప్స్. దోస్ టెలిస్కోప్స్ ఈజ్ నథింగ్ బట్ మెకా అనమాట. సో చెరెన్కోవ్ టెలిస్కోప్స్లలో చెరెన్కోవ్ రేడియేషన్ అధ్యయనం చేస్తారనమాట. సో అర్థమైంది కదా, ఎప్పుడైతే వాతావరణంలోకి గామా తరంగాలు వస్తాయో వాతావరణంలోకి వచ్చిన తర్వాత ఈ గామా తరంగాలు ఎలక్ట్రాన్ పాజిట్రాన్గా మారి నీలి రంగులోకి మారితే దానిని అధ్యయనం చేస్తుంది మెకా టెలిస్కోప్. మెకా టెలిస్కోప్ ఈజ్ నథింగ్ బట్ మేజర్ అట్మాస్ఫిరిక్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ టెలిస్కోప్, MACE. సో ఈ మేజర్ అట్మాస్ఫిరిక్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ టెలిస్కోప్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ డైనమిక్స్ ఏంటంటే ఇది వాతావరణంలో అత్యంత సెన్సిటివ్గా పనిచేస్తుంది. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? లదాఖ్లోని హెనెల్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ లదాఖ్ ఆఫ్ హెనెల్. హెనెల్లోని లదాఖ్లో ఏర్పాటు చేసినటువంటి ఇది 4.3 కిలోమీటర్ల ఎత్తులో ఈ టెలిస్కోప్ని ఏర్పాటు చేశారు. 365 మిర్రర్స్ని కలిగి. సో చెరెన్కోవ్ టెలిస్కోప్లో చెరెన్కోవ్ టెలిస్కోప్ అర్రే అని చెప్పాను కదా, ఈ చెరెన్కోవ్ టెలిస్కోప్ అర్రేలో అత్యంత ఎత్తులో ఉన్నటువంటి టెలిస్కోప్ 4.5 కిలోమీటర్స్ ఎత్తులో ఉంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్, ఇది అత్యంత శక్తివంతమైనది. ఇది ఏసియాలోనే అతిపెద్ద టెలిస్కోప్ మరియు ప్రపంచంలోనే 2వ పెద్ద టెలిస్కోప్. ఇక్కడ టెలిస్కోప్లు అనగానే చాలా కన్ఫ్యూజన్ వస్తుంది, జాగ్రత్త వినండి. చాలా రకాలైనటువంటి టెలిస్కోప్లు ఉంటాయి. ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్. అది యూవీ టెలిస్కోప్ ఉంటుంది, IR టెలిస్కోప్స్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ టెలిస్కోప్స్. చెరెన్కోవ్ రేడియేషన్ టెలిస్కోప్లలో ఏషియాలోనే పెద్ద టెలిస్కోప్, ప్రపంచంలో 2వ అతిపెద్ద టెలిస్కోప్. మేక్ ఇట్ వెరీ ష్యూర్ నన్ను.
సో టెలిస్కోప్లకు సంబంధించినటువంటి కాన్సెప్చువల్ క్లారిటీ మీరు కంపల్సరీగా అర్థం చేసుకోవాలి. ఓకే, సో మీకు అక్కడ కనపడుతుంటుంది, ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. చెరెన్కోవ్ టెలిస్కోప్లలో రెండవ పెద్దది ప్రపంచంలో, అండ్ చెరెన్కోవ్ టెలిస్కోప్లలో ఆసియాలోనే అతిపెద్ద టెలిస్కోప్. ఓకే, మీరు టెలిస్కోప్ చదివేటప్పుడు చాలా కాషియస్గా చదువుకోవాలి. సో అది స్పేస్లో ఉండే టెలిస్కోప్ అయినా, ఎర్త్లో ఉన్న టెలిస్కోప్ అయినా, దాని యొక్క మెయిన్ దేన్ని అధ్యయనం చేస్తుంది, అతినీల లోహిత కిరణాల్లోనా, పరారుణ కిరణాల్లోనా, దృగ్గోచర కాంతిలోనా అనేది మీరు అధ్యయనం చేసుకోవాలి. సో టెలిస్కోప్స్ మీద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్వశ్చన్స్ అడుగుతున్న నేపథ్యంలో యూ మస్ట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు హ్యాండిల్ ద డైనమిక్స్. సెకండ్ ఇంపార్టెంట్, ఇది గ్రూప్ 1 మెయిన్స్లో ఈ క్వశ్చన్ ఎలా రాయొచ్చు అంటే, నెంబర్ 1 చూడండి, మేజర్ అట్మాస్ఫిరిక్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ టెలిస్కోప్ లక్ష్యాలు ఏంటి చూడండి. నెంబర్ 1, ఇది గామా తరంగాలను అధ్యయనం చేస్తుంది. నెంబర్ 2, విశ్వంలో ఉన్నటువంటి డార్క్ మ్యాటర్ని కూడా అధ్యయనం చేయడానికి దోహదం చేస్తుంది. ఇట్ ఆల్సో ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ టు స్టడీ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద డార్క్ మ్యాటర్. ఓకే, ఇది అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియా ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాన్సెప్ట్లో మీకు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. అండ్ ఇట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు ఆస్క్ ద సర్టన్ క్వశ్చన్స్ లైక్, ఓకే, మీకు ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2లో క్వశ్చన్స్ రావచ్చు. యూపీఎస్సి ప్రిలిమినరీలో కూడా ఈ ఎంఏసిఈ మీద క్వశ్చన్స్ రావడానికి హై ప్రాబబిలిటీస్ ఉన్నాయి. సో that's it for today. Thank you very much. We'll continue in the next session.